హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు సాయి సుధా బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. పిల్లలైతే స్కూల్ నుంచి అయితే వచ్చారండి. పిల్లలు స్కూల్ నుంచి అయితే వచ్చి ఇదిగోండి దోశలు అయితే వేసాను, తింటున్నారనమాట. ఇదిగోండి దోశలు అయితే వేసాను, పల్లీలు చట్నీస్ వేసి దోశలు వేసాను అనమాట. పిల్లలైతే ఇద్దరు తింటున్నారండి. ఇదిగోండి చిన్నబాబు పెద్దబాబు అయితే తింటున్నారు. టీవీ సౌండ్ తగ్గినానా? రే సౌండ్ తగ్గి. పండు హాయ్ చెప్పు. ఎలా ఉన్నాయి దోశలు? బాగున్నాయా లక్కీ? ఇంకా కావాలా? ఏనా? ఎలా చూడు, హాయ్ చెప్పు. టీవీ సౌండ్ తగ్గించు. ఇప్పుడైతే పొద్దున్నైతే నేను తెలవపిండి ములకాకు అయితే కర్రీ చేశానండి. అవైతే ఇంకా ఉన్నాయి అమ్మా. ఇగోండి పొద్దున్నైతే ఈ కర్రీ చేస్తాను. ఇంకా ఇలాగే ఉన్నాయి అన్నమాట. పిల్లలైతే బాక్స్ తీసుకెళ్ళగా ఇలాగే ఉన్నాయి. రైస్ కూడా ఉండిపోయింది, మాకైతే ఇంకా సరిపోద్ది అనమాట. ఇంకైతే వండను. ఇంకా ఇదేమో ఏపిన శనగపప్పు ఉంటుంది కదండి, అది ఆ పొడి అనమాట. దోశలో చాలా బాగుంటుంది. ఇదిగోండి దోశల పిండి అయితే. ఇప్పుడైతే ఇంకేనమ్మా స్టవ్ వెలిగించుకుని నేను కూడా 2 వేసుకుంటానండి. మీ పిల్లలకి ఏం చేశారు టిఫిన్ అయితే కామెంట్ అయితే చేయండి. ఏం చేసావు? ఏది ఐస్ గడ్డ చేసావా? ఎందుకమ్మా అలా గిన్నెలో వేసి పెట్టావా? ఇదిగోండి దోశ అయితే వేస్తున్నాను. మీ ఇద్దరు స్నానం చేసేయండి. వెళ్ళి స్నానం చేసి రాసుకునేవి ఉన్నాయా, చదివేవి ఉన్నాయా? ఏమున్నాయి? వెళ్ళు స్నానం చేసే అయితే. వద్దు, నేను వెళ్తాను ఎంతకి. ఇగోండి దోశలు వేసుకుని ఇలా ఈ పొడి వేసుకుంటే, పుట్నాల పొడి వేసుకుంటే దోశల్లో చాలా బాగుంటుంది అనమాట. ఎక్కడికి లక్కీ? లక్కీ ఎక్కడ? ఇదిగోండి దోశ అయితే ఇలా ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను. ఆయిల్ కూడా వేసుకుందాము. ఇదిగోండి 2 దోశలు అయితే నాకు సరిపోతాయి అన్నమాట. స్టవ్ అయితే ఆపేస్తున్నా. పిల్లలకైతే వేసి పెట్టేశాను కదా. ఇదిగోండి పుట్నాల పొడి అనమాట. కారపొడి చాలా బాగుంటుంది. మనం దోశ వేసుకున్నప్పుడు దాంట్లో వేసేసుకోవచ్చు, లేదంటే మనం చట్నీ వేసుకునే పక్కన పెట్టుకుని అయినా నంచుకుని తింటే చాలా బాగుంటుంది అనమాట. ఇది పల్లీల చట్నీ.
టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. ఇవ్వండి దోశలు అయితే ఇలా పల్లి చట్నీ ఈ పొడిలో అయితే చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. చూసారు కదా, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.